సో స్వామి వివేకానంద ఏం చేస్తారంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రైన్లో పోతుంటే ఆయన ముందర బ్రిటిష్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. ఈ బ్రిటిష్ ఆఫీసర్ ఉన్న టైంలో ఏం చేస్తాడంటే స్వామిజీ పాపం ఇట్లా పడుకుంటాడు, ఒక నాప్ వేస్తాడు, ఒక 5 minutes పడుకుందామని. ఓకే, సో ఈయన ఏం చేస్తారంటే అరే ఈయన మొత్తం కాషాయం బట్టలు వేసుకుంటూ ఇట్లుండినా నేను సూటు బూట్ వేసి జోరుదారుగున్నా, సరే నన్ను ఆట పట్టిద్దామని ఏం చేస్తారంటే స్వామిజీ పడుకుంటాడు, ఇట్లా కళ్ళు మూసుకుంటాడు. ఈయన ఏం చేస్తాడంటే స్వామిజీ షూస్ తీసుకొని ట్రైన్లోకి వెళ్ళి బయట వాడేసేస్తాడు. బయట వాడేయగానే స్వామీజీ లేస్తాడు. స్వామీజీ అనుకుంటాడు నా షూస్ పోయినాయి, నా ముందర వీడియో దళితుడు వీడియో వాడేసి వచ్చాను అనుకుంటాడు కదా. వాడు వాడేస్తాడు. వాడేమనుకుంటాడు ఈయనకు అర్థమైంది, కానీ నన్ను ఏమంటాడు ఇంగ్లీష్ రాదేమో స్వామీజీకి అని అంటాడు. బట్ స్వామీజీకి మస్తు లాంగ్వేజ్ వచ్చు స్వామీజీకి. స్వామీజీ ఏమన్నాడు జరసేపు అయిన తర్వాత చూసి మన బ్రిటిషర్ పండుకుంటాడు. పండుకున్న తర్వాత ఏమైపోతుంది అంటే ఈయన కోటు లగేసి ఉంటుంది హ్యాంగర్కి ట్రైన్లో, ఎవరిది బ్రిటిష్ ఆఫీసర్ది. స్వామీజీ వివేకానంద ఏమంటాడు మనం ఓరం వీఆర్ ఇండియన్స్, తగ్గేదే లేదు, కోటు తీస్తూ బయట వాడిస్తాడు.